ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఒక వ్యక్తి నీ ఫోటోను చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, భయపడుతున్నాడు బిడ్డ. చాలా చాలా బాధపడుతున్నాడు. ఏం జరిగినా నిన్ను వదిలిపెట్టడంట, నీతోనే ఉంటాడంట. ఎవరు వాళ్ళు? ఎందుకు అంతలా కుమిలిపోతున్నాడు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు? ప్రతి క్షణం నీ పేరే, ప్రతి క్షణం నీ తలపే, రేయిం బవళ్ళు నీ జ్ఞాపకాలే. నువ్వు లేని జీవితం తనకు శూన్యంలా ఉంది. ఎవరా వ్యక్తి? ఎవరైనా నీ నుండి దూరమైపోయారా? ఎవరైనా నీకు దూరంగా ఉన్నారా? నువ్వు మాట్లాడడం లేదా? లేకపోతే నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా? లేదంటే ఎవరైనా సరే వాళ్ళు బాధ పెట్టి నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వారా? అసలు ఎవరు నీ జీవితంలో ఇలాంటి ఆ వ్యక్తి ఉన్నారు? నిన్ను అస్తమానం పదే పదే తలుచుకుంటూ కలవరించేంత, పలకరించేంత వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, కేవలం కొన్ని క్షణాలు ఆగు కథలకు, మెదలకు. ఎందుకంటే ఇప్పుడు నీ ముందు వస్తున్నటువంటి మాటలు వినడానికి కాదు, అనుభవించడానికి, హృదయంలో తాకడానికి. ఇదే వల్ల నీకు ఇలా అనిపిస్తుంటుంది, ఒక వ్యక్తి నీ జీవితం నుంచి వెళ్ళిపోలేదు, దూరమైనా కూడా ఆ దూరమైనా కూడా మునుపటి కంటే కూడా ఎక్కువ దగ్గరగా వచ్చాడు అని. ఇది ఏ ప్రేమ కాదు తల్లి, మలుపు కూడా కాదు, సూచన కాదు, సంబంధాలకి వెళ్ళవు తల్లి. తరంగాలలోకి మరింత లోతుగా మారుతాయి. ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నాడు. నిన్ను మళ్ళీ కోల్పోయే ప్రమాదం తీసుకోలేని స్థితికి బహుశా అతను ముందు నిన్ను తేలిగ్గా తీసుకుని ఉండొచ్చు. అతను లేదా ఆమె, ఇక్కడ ఎవరైనా కావచ్చు, బహుశా పరిస్థితులకి కారణంగా చూపించి నీకు ఇలా ఉండొచ్చు. అంటే పరిస్థితులను కారణంగా చూపించి నీకు దూరంగా ఉండొచ్చు. బహుశా అహంకారం లేదా భయం అతన్ని వెనక్కి లాగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అతని లోపల ఏదో పగిలిపోయింది, ఏదో విరిగిపోయింది, కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అతనికి సత్యం కనిపించింది. ఇప్పుడు నువ్వు అతని అలవాటు కాదు తల్లి, అతని స్థిరత్వం. అతను నేల మీద నిలబడి అతను తనను తాను సురక్షితంగా భావించేది. ఒక వ్యక్తి నీ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం మొదలు పెడితే, నీ శక్తిని అనుభవించడం మొదలు పెడితే, మరి నువ్వు వెళ్ళిపోతే తనను తాను కోల్పోతాడనే భయం అతన్ని వెంటాడితే అక్కడ ఒక బంధం మిగలదు, అక్కడ ఒక భయం మొదలవుతుంది. ఇక్కడ అతనికి ఇతరులు ఏమనుకుంటారు అనేది పట్టించుకోవడం లేదు. భవిష్యత్తు ఎంత అనిశ్చితమైన మార్గం, ఎంత కష్టమైనా అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు లేకుండా అతని జీవితం అసంపూర్ణం. అందుకే నువ్వు హఠాత్తుగా అతని ఉనికిని మరింత ఎక్కువగా అనుభవిస్తున్నావు. అతని జ్ఞాపకాలని, పాత జ్ఞాపకాలు పైకి వస్తున్నాయి, గుర్తొస్తున్నాయి, పదే పదే కలవర పెడుతున్నాయి. నిన్ను కూడా హృదయంలో ఒక వింత భరోసా పుడుతుంది తల్లి. ఇక అతను ఎందుకంటే ప్రమాదం తీసుకొస్తున్నాడు అర్థం చేసుకున్నప్పుడు అదే తప్పు మళ్ళీ చేయటం.
ఇది ఒక నియంత్రణ కాదు, భయంతో పుట్టిన ప్రేమ కథ. చేసుకున్నాడమ్మా. కొన్ని సంబంధాలు కోల్పోవటానికి కాదు, వాటిని మనం కాపాడుకుంటేనే మనతో ఉంటాయి, రక్షించుకుంటేనే మనతో ఉంటాయి. చిన్నతనం చేసిన, నిర్లక్ష్యం చేసిన, చిన్న చూపు చూపిన ఆ బంధాలు కుప్పకూలిపోతాయి. అర్థమైంది కదా? నిన్ను నువ్వు కోల్పోవటానికి కాదు, కాపాడుకోవటానికి అని అర్థమవుతుంది. నువ్వు ఒకప్పుడు అనుకున్నావు అతను నిన్ను వదిలేయలేదు అని, కానీ ఇప్పుడు నిన్ను కోల్పోవటానికి అతని అత్యధికంగా భయపడుతున్నాడు. బయట నుండి అతను ఎంత శాంతంగా కనిపించినా కూడా లోపల అంతే తీవ్రమైన అస్థిరత జరుగుతుంది. బహుశా సమయానికి నీ విలువను అర్థం చేసుకోలేదు, కానీ నీ మౌనం వచ్చినప్పుడు నువ్వు కేవలం నీ ఉనికికి మాత్రమే కాదని, నువ్వు అతని భావోద్వేగ ఆధారమని అతనికి తెలిసిపోయింది. నువ్వు లేని జీవితం వ్యర్థమని అర్థమైపోయింది. నువ్వు లేకుండా ఊపిరి కూడా తీసుకోలేడని అర్థమైపోయింది. నువ్వు హఠాత్తుగా వెనక్కి తప్పుకున్నావు అంటే, మౌనాన్ని పాటించావు అంటే, ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నావు, మానేశావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలాంటివన్నీ కూడా ఏమీ జరగడం లేదు తల్లి. నువ్వు మౌనాన్ని ఆశ్రయించావు, ప్రశ్నలు అడగటం మానేశావు, నిన్ను నువ్వు కాపాడుకోవటం మొదలుపెట్టావు. అదే ఆ క్షణంలో అతని లోపల భయం పుట్టింది. ఎందుకంటే నిజంగా ముఖ్యమైన వ్యక్తి వెళ్ళిపోతే శ్రద్ధ చేయదు, కానీ ప్రభావం చాలా లోతుగా మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రతిరోజు అతనికి అనిపిస్తుంది, నువ్వు లేకుండా తన జీవితం సమతుల్యం చేయలేకపోతున్నాను అని. చిన్న చిన్న విషయాలు నీ జ్ఞాపకాలను తెచ్చిపెడుతున్నాయి, గుర్తు చేస్తున్నాయి. ఆ చోట్ల, ఆ క్షణాలు, ఆ మాటలు నీ పేరు చెప్పకపోయినా కూడా నిన్ను ప్రతి క్షణం అనుభవించినవి. ఇప్పుడు అతనికి అర్థమైపోయింది, పూర్తిగా నువ్వు ఏ వికల్పము కూడా కాదు తల్లి. పరిస్థితుల ప్రకారం ఎంచుకోవచ్చు లేదా వదిలేయచ్చు. నువ్వు ఆ వ్యక్తి ఏమీ అడగకుండానే భావోద్వేగ భద్రత ఇచ్చావు. భద్రత తొలగిపోయినప్పుడు అతని బలహీనత అనేది బయటపడింది. అంటే ఇప్పుడు తనకు అర్థమవుతుంది, తను ఏం కోల్పోతున్నాడో, దేన్ని దూరం చేసుకుంటున్నాడో. తనలో తాను ఈ ప్రశ్నలు వేసుకుంటున్నాడు. నిన్ను వదిలేస్తే నన్ను నేను ఎప్పుడైనా క్షమించగలనా? ఈ ప్రశ్న అతన్ని నీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. ఆగకుండా మళ్ళీ మళ్ళీ అది నీ వైపే లాక్కొస్తుంది. భయంతో కాదు, అసలు అతను ఎంతో ఒక నమ్మకంతో వస్తున్నాడు, ఒక బాధతో వస్తున్నాడు. అతను నిన్ను కోల్పోయే ప్రమాదం తీసుకోలేదు. ఎందుకంటే కొందరు వ్యక్తులు జీవితంలో 2 సార్లు దొరకనివి అర్థమైపోతాయి. కొంతమంది వ్యక్తులు 2 సార్లు దొరకనివి, అదే వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జీవితంలోకి రారని అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు అతను నిన్ను పట్టుకోవటానికి ఆశిస్తున్నాడు, కాపాడుకోవటానికి ఆశిస్తున్నాడు. ఈసారి బలవంతంతో కాదు, పూర్తి నమ్మకంతో. అతను కేవలం గుర్తు చేసుకోవటం లేదు, లోపల నుండి నీలో ఏదో కలిసిపోయి అనుసంధానమై ఉన్నాడు. అతన్ని బలపరచలేదు. ప్రతిరోజు కూడా తాను నువ్వు లేకుండా బాగుండలేననే అనుకుంటున్నాడు. ఇంతకుముందు నువ్వు లేకపోయినా సరే అంతా బాగుంటుంది, నేను బాగుండగలను అని తనను తాను ఒప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అబద్ధం లోపల నిలబడటం లేదు, కూలిపోతుంది. ఆ వ్యక్తి తన భావోద్వేగ సమతుల్యత మరొకరి ఉనికితో ముడిపడి ఉందని తెలిస్తే ఆ బంధాన్ని వదిలేసే ధైర్యం ఎవ్వరికీ రాదు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ భయం అతని వెంటాడుతూ ఉంది. నువ్వు పూర్తిగా దూరమైపోతే తనను తాను గుర్తుంచుకోలేకపోతానని. నీ శక్తి ఇప్పుడు తనకి ఒక కళ్ళెంలా మారింది. బయటికి రాకపోయినా లోపల నిన్ను పట్టుకుని ఉన్నాడు. నిన్ను కోల్పోవటం కేవలం సంబంధం కాదు, కోల్పోవటం కూడా కాదు, తన అస్థిరత్వం కోల్పోవటం అని అర్థమైంది. ఇప్పుడు అతను ఆ క్షణాలను మళ్ళీ జీవిస్తున్నాడు. నిన్ను తేలిగ్గా తీసుకున్నాడు. క్షణాలను, ప్రతి జ్ఞాపకం లోపల అపరాధ భావనని తెచ్చిపెడుతుంది. కానీ ఈ అపరాధ భావన అతన్ని దూరం చేయటం లేదు, నీ వైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు తన భయాన్ని సమర్థించుకోవటం మానేశాడు, దాన్ని స్వీకరిస్తున్నాడు. నీకు తనకు అవసరమని అంగీకరించడం అతనికి సులభం కాలేదు, కానీ ఇప్పుడు దాని నుండి మారిపోవటం లేదు, ఇలా స్వీకరించడమే. నువ్వు తనకు అవసరమని అంగీకరించడం అతనికి సులభం కాదు, కానీ ఇప్పుడు దాని నుండి పారిపోవటం కూడా లేదు. నీ స్వీకార భావనే అతన్ని మారుస్తుంది. ఒక వ్యక్తి ఎవరినైనా సరే కోల్పోవటం భయంతో కాకుండా కోల్పోయే సత్యంతో భయపడితే అప్పుడు అతను ఏ స్థితిలోనైనా సరే వారిని పట్టుకుంటాడు. అందుకే ఇక అతను నిన్ను వదిలేయటం, అతను ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాడు. కొన్ని సంబంధాల్లో సమయం కాదు, ఇక్కడ ఎంతో తలరాతి కూడా పనిచేస్తుంది. అది ఇక్కడ ఆ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాడు, నీ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాడు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడల్లా సరే హృదయం మళ్ళీ అక్కడికి, నీ దగ్గరికే తిరిగి వస్తుంది. నువ్వు ఉన్న చోటకి
ఇది తన మాటలకు తూకం వేస్తున్నాడు. తన ప్రవర్తనని చూస్తున్నాడు. ఎక్కడ నిన్ను అసురక్షితంగా భావింపజేస్తాడో అర్థం చేసుకుంటున్నాడు. ఎక్కడ నిన్ను బాధ పెట్టాడో, ఎక్కడ నీ మనసు గాయపరిచాడో, ఎక్కడ నిన్ను చిన్నచూపు చూశాడో, ఎక్కడ నిన్ను అశ్రద్ధ చేశాడో ఇక్కడ చూడగలుగుతున్నాడు, వెతుక్కుంటున్నాడు. ఎక్కడ నిన్ను ఏ తప్పు చేశాను అని ఒక వ్యక్తి తన తప్పును చూడడం మొదలు పెడితే దాన్ని సరిచేసుకోవటానికి సిద్ధపడతాడు. ఇప్పుడు అతనికి ఎంత వంగాల్సి వచ్చినా పట్టించుకోవటం లేదు. లెక్క పెట్టాల్సి వచ్చినా కూడా నేను నమ్ముతాను అన్న భావనకి వచ్చేశాడు. కేవలం ఆలస్యం కాకూడదని మాత్రమే భయపడిపోతున్నాడు. ఆలస్యమైతే పరిస్థితులు ఎటువైపుకు వెళ్తాయో అతన్ని తలుచుకుంటేనే గుండెల్లో జల్లుమంటుంది. ఇక నువ్వు చూస్తావు, అతను సందేహాలతో కాదు చర్యలతో వస్తాడు. ఎందుకంటే ప్రాధాన్యత మారితే ప్రవర్తన కూడా మారుతుంది. ఈ కథ ఇక భయం వైపు కాదు, ఒక బాధ్యత వైపు మల్లుతుంది, ఒక ప్రేమ వైపు మల్లుతుంది, ఒక ఆకర్షణ వైపు మల్లుతుంది. ఎందుకంటే తనలో ఇప్పటికే ప్రవర్తన మొదలైంది, మార్పు మొదలైపోయింది. తను చేసిన తప్పేంటో పొరపాటేంటో తనకు అర్థమైపోయింది. తనని తాను దిద్దుకోవటానికి నిన్ను కోల్పోకూడదని జీవితాంతం కూడా నిన్ను పట్టుకోవాలని తపన పడిపోతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే తను ఇంత ఇరకాటంలో పడిపోయి నలిగిపోవటం, ప్రతిరోజు కూడా ఇప్పుడు అతను నిన్ను పట్టుకొని ఊహించాలని కాదు, నీతో కలిసి నడవాలని ఆలోచిస్తున్నాడు. పట్టుకోవటం భయంతో వస్తుంది, కలిసి నడవటం అనేది అర్థంతో వస్తుంది. అతనిక పారిపోవటం లేదు, ఆపుతున్నాడు. భయంతో కాదు, బాధ్యతతో. ఈ సంబంధం ఒక భావోద్వేగ ఆధారిత పూరిత కాదు, ఒక భావోద్వేగ బాధ్యతగా మారింది. ఒక వ్యక్తి బాధ్యత తీసుకోవటానికి సిద్ధమైతే అతను ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు, అతను అంగీకరిస్తాడు. ఇప్పుడు అతను కూడా అంగీకరిస్తాడు. ప్రేమ తను బలహీనతని చేయదు, ప్రేమే తనను సిద్ధపరుస్తుంది. ముందు దూరం సురక్షితంగా అనిపించేది, కానీ ఇప్పుడు అదే దూరం అతన్ని ఎక్కువ భయపెట్టేస్తుంది. నువ్వు లేకుండా తన జీవితం అసంపూర్ణమైతే జీవితాంతం చెదిరిపోయినట్లు అనిపిస్తుంది. అతను అర్థం చేసుకున్నాడు. నీవు లేని ఆ సమయాన్ని, ఆ లోటు నిజమైన ప్రేమ స్వయంగా నడవదు, దాన్ని ప్రతిరోజు ఎంచుకోవాలి. ఇప్పుడు అతను నిన్ను ఎంచుకున్నాడు. ఈ కథ ఇక్కడ ముగిసిపోదు, ఇది బలపడడానికి వచ్చింది. కానీ గుర్తుంచుకో తల్లి, ప్రేమ అప్పుడే కదా నిలుస్తుంది. ఇద్దరూ కలిసి దాన్ని రోజు ఎంచుకున్నప్పుడు నీ మాటలు నీ కథలా అనిపిస్తే అంటే ఈ కథ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కథ మలుపుకు చేరుకుంటుంది. ఇక మాటలు కేవలం ఎలా అంటే ఇవి వినటానికి పరిమితం కాదు, లోపల గుండెల్లో మోగుతాయి. ఇది ఇక ఎవరో మారడం కాదు, ఇది మీ ఇద్దరి కథ. ఇది మనిషిని సత్యం ముందు నిలబెడుతుంది. ఎందుకంటే ఎవరైనా చాలా కాలం తనను తాను దాచుకుంటూ పారిపోతే గనక ఆ రోజు ఒక పారిపోవటమే అతన్ని అత్యధికంగా అలసిపోయేలా చేస్తుంది, అన్ని చోట్ల కూడా దాక్కునేలా చేస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి అదే అలసటతో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అతన్ని స్పష్టంగా కనిపిస్తోంది తాను కోల్పోయింది సాధారణ సంబంధం కాదు అని. ఆ విషయం తలుచుకొని కుమిలిపోతున్నాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నీ ఆలోచనల్లో నిద్ర లేక తిండి లేక అల్లాడిపోతున్నాడు. పిచ్చివాడిలా కూడా వెళ్ళవెళ్ళాడిపోతున్నాడు. ఎలా నిన్ను మళ్ళీ కలవాలో అర్థం కావటం లేదు, ఎలా నీకు క్షమాపణలు చెప్పాలో అర్థం కావట్లేదు, ఎలా నిన్ను మళ్ళీ తన జీవితంలోకి తెచ్చుకోవాలో తెలియని గందరగోళంలో పడిపోయాడు. ఇప్పుడు అటువంటి ఒక ఉనికి మాట్లాడుకుంటూనే భారాన్ని తెలియక చేసేది అదొక సహాయం. తాను విరిగినా కూడా అతన్ని ఆదుకునే ముందు దాన్ని సాధారణంగా భావించాడు. కానీ ఇప్పుడు ఆ సహాయం తొలగిపోయినప్పుడు తాను ఎంత ఒంటరినైపోయానో అర్థమవుతుంది గుండెల మధ్యలో. అప్పుడు అతను తన పాత నిర్ణయాలను కొత్త చూపులతో చూస్తున్నాడు, కొత్త దృష్టితో చూస్తున్నాడు. ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడు. ఎక్కడ మాటలు అసలు వినటం లేదు, ఎక్కడ మౌనాన్ని తేలిగ్గా తీసుకున్నాడో, ఎక్కడ ముందుంటాడని భావించాడో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. అత్యంత లోతైన గాయాలు శబ్దం చేయకుండానే నీ మౌనం అతనికి అది బోధించింది. వేల మాటలు చెప్పలేనిది. ఎందుకంటే ఒక వ్యక్తి హఠాత్తుగా ప్రశ్నలు అడగడం మానేస్తే, ఫిర్యాదులు చెప్పడం వదిలేస్తే తనలో తాను సంకుచితమైపోతాడు. అప్పుడు ఆ సంబంధం ముగిసిపోదు, కాను తనని తాను కాపాడుకోవాలి కదా. అదే విషయం ఇప్పుడు అతన్ని లోపల కదిలిస్తోంది. ఇప్పుడు ఆ భయం అతన్ని వెంటాడుతుంది. తాను తేలికగా తీసుకున్న వ్యక్తి నిజంగా ముందుకు వెళ్ళిపోతారేమో అని. ఎందుకంటే అతనికి తెలుసు, నువ్వు ముందుకు వెళితే ఒకసారి నువ్వు వెనక్కి మళ్ళీ తిరిగి చూడవు. నువ్వు తిరిగి వచ్చే వ్యక్తివి కూడా కాదు, నువ్వు ఒకే వ్యక్తివి, అంతకంటే కాదు.
ఆ ఆలోచనే అతన్ని ఇప్పుడు భయానికి గురిచేస్తుంది, అస్థిరపరుస్తోంది. ప్రతిరోజు అతను అనుభవిస్తున్నాడు, నరకం అనుభవిస్తున్నాడు. నువ్వు అతన్ని కేవలం ప్రేమ మాత్రమే కాదు, నువ్వు అతని అలవాట్లలో భాగమైపోయావు. అతని ఉదయ శాంతిలో, రాత్రి గందరగోళాల్లో, మౌనంలో, ప్రతి మూలలో నువ్వే ఉన్నావు, ఉండేదానివి కూడా. అదంతా హఠాత్తుగా ఖాళీ అయ్యాక అతనికి ఇప్పుడు తెలుస్తోంది. ఖాళీతనం అంటే ఏంటో అర్థమైంది. చెప్పుకోలేకపోతున్నాడు. ముందుకు తనను తాను ఒప్పించుకోనేవాడు, కానీ అంతా బాగుంటుంది, సమయంతో అతన్ని అన్నీ సరైపోతాయి, కానీ కాలమే అన్నిటినీ పరిష్కారం చూపిస్తుంది. సమయంలో అన్నీ సర్దుకుంటాయి, కానీ అవి ఇప్పుడు అతనికి అనిపిస్తోంది సమయం ముందుకు సాగుతోంది అని. అతని హృదయం నీ దగ్గరే ఆగిపోయింది. అతను అంగీకరించవలసి వస్తుంది. నిన్ను కోల్పోయి తనను తాను కోల్పోతున్నానని ఇప్పుడు అతను ఆ క్షణాలను కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు. నువ్వు అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను నిన్ను తప్పించాడు, చిన్న చూపు చూశాడు, నీ నుంచి పక్కకు జరుపుకోవడానికి చూశాడు. నువ్వు నీ భావాలని మాటల్లో చెప్పాలి అనుకున్నప్పుడు అతను వాటిని భారంగా భావించాడు, నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు అదే భావనలు అతనికి ఎక్కువగా గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే అవి ఫిర్యాదులు కావు, అవి అనుబంధ ప్రయత్నాలు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావో, సంబంధాన్ని కాపాడుకోవటానికి ఎప్పుడూ పెద్ద మాటలు అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం వినటమే సరిపోతుంది. కానీ అతను ఇప్పుడు వినలేదు, కానీ అతను అప్పుడు వినలేదు. నువ్వు చెప్పినప్పుడు, బ్రతిమలాడుకున్నప్పుడు ఇప్పుడు అతనికి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అత్యంత అవసరమైనప్పుడు అతను ఏమీ వినలేదు, కానీ ఇప్పుడు ఆ తప్పు బరువును లోపల అనుభవిస్తున్నాడు. నువ్వు వెనక్కి తప్పుకోవటం అతనికి హెచ్చరిక కాదు, అదొక అద్దం. ఆ అద్దంలో తనను తాను సంపూర్ణ సమతుల్యంగా భయపడుతూ చూస్తూ ఉన్నాడు. భయపడుతూ ఒంటరిగా ఉండిపోతానని కాదు, అతన్ని నిజమైన రూపంలో స్వీకరించి వ్యక్తిని కోల్పోతానని ఇప్పుడు అతనికి ఇలా కూడా అనిపిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా అతన్ని పర్ఫెక్ట్గా ఉండమని ఆదేశించలేదు. నువ్వు కేవలం నిజాయితీగా ఉండమని మాత్రమే చెప్పావు. నువ్వు కోరింది అతను ఆగి విని సాధించాలని, కానీ అతను ప్రతిసారి పారిపోవడాన్ని సులభమైన మార్గంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు పారిపోయే చోట ఏమీ మిగలలేదు, ఎందుకంటే లోపల విరిగిపోయే బయట ప్రపంచం సహాయం చేయదు కదా. బిడ్డా, కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఎవరైనా సరే, నువ్వు ఎక్కువ అభిమానించేదానివో వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు, తప్పులు చేసినప్పుడు, నువ్వు దండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఇప్పుడు దాన్ని తీసుకోలేక ఎవరైతే వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళు నీ జీవితంలో నుంచి ఈ మధ్యకాలంలో ఎవరైతే దూరంగా వెళ్ళారో అలాంటి వాళ్ళు ఈరోజు నువ్వు లేని లోటు తెలుసుకున్నారు, బాధపడుతున్నారు. మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే మొహం చెల్లటం లేదు. వాళ్ళల్లో వాళ్ళే ఎలా అయిపోతున్నారంటే నరకం అనుభవిస్తున్నారు, లోపల కుమిలిపోతున్నారు. అలాంటి వారు ఎవరు నీ జీవితం నుంచి వెళ్ళిపోయారో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు బిడ్డ. నీ వాళ్ళ రూపం నీ కళ్ళ ముందు కదులుతుంది. ఖచ్చితంగా వాళ్ళు తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వాళ్ళే వచ్చి మన్నించు, ఎందుకంటే నీ విలువ గోరంత కాదు కొండంత అని వాళ్ళకి అర్థమైపోయింది. అంతలా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు, కాబట్టి తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు మన్నించడమే మనిషి గొప్ప గుణం కదా. అదే ఈరోజు నీ బాబా నీతో చెప్తున్నాను. బాబా మాట నమ్మకంతో వినమ్మా, ధైర్యంగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.